హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో జూలై నెలలో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. జూన్ నెలలో పెద్దగా మొబైల్స్ ఏం లాంచ్ కాలేదు. జూలైలో కూడా మరీ అంత ఎక్కువ ఫ్లో ఏ ఉండదు. కాకపోతే కొంచెం మంచి మొబైల్సే, మన రెగ్యులర్ సిరీస్ సక్సెసర్స్ చూస్తాం కదా, అలాంటి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. కాకపోతే ప్రైజెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అంటే వాల్యూ ఫర్ మనీ తెచ్చేస్తారని కాదు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రైస్ హైక్స్, ఓవర్ ప్రైసింగ్ కంటే కూడా ఇంకా ఓవర్ ప్రైజెస్ ఉంటాయి. రాను కాలంలో ఇంకా ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే కొన్ని అప్కమింగ్ మొబైల్స్ లిస్ట్ రాసుకొని ఇంటర్నెట్ లో వాటి గురించి వస్తున్న ఎక్స్పెక్టెడ్ ప్రైసింగ్ స్పెక్యులేషన్ చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంట్రా బాబు ఇంతలా ప్రైస్ పెరిగిపోతున్నాయని. సో మళ్ళీ చెప్తున్నా, మీరు కానీ మొబైల్స్ లేదా ల్యాప్టాప్స్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్స్, ఐప్యాడ్స్ అయినా ట్యాబ్స్ అయినా ఏది తీసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడే తీసుకోండి. లేదా ఇప్పుడు తీసుకోకుండా బిగ్ బిలియన్ డే సేల్ లాగా వెయిట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకుంటే రేపు జూలై 4th నుంచే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ సేల్స్ లో కూడా మీరు తీసుకోవచ్చు. సరే, ఇంకా మొబైల్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే జూలైలో కాకుండా జూన్ మంత్ ఎండ్ లో నెక్స్ట్ రాబోయే 2-3 రోజుల్లో కొన్ని లాంచెస్ ఉన్నాయి. ఫస్ట్ వాటి గురించి చూద్దాం. జూన్ 29వ తారీఖు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M47 ని లాంచ్ చేస్తున్నారు. సేమ్ ఇదే ఫోన్ ని ఒక 4-5 రోజులు లేదా ఒక వారం ఆగి ఫ్లిప్కార్ట్ లో కూడా F47 అనే పేరుతో రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తారు. ఈ M47 వచ్చేసరికి అమెజాన్ లో లాంచ్ చేస్తున్నారు. ఇది స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తోటి వస్తుంది అన్నట్టు వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. కాకపోతే ఏం ప్రాసెసర్ అనేది క్లియర్ గా చెప్పలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్నాప్ డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ని తీసుకొని వస్తారంట. అండ్ సామ్సంగ్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా డిస్ప్లే AMOLED డిస్ప్లేనే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ ఎంత బ్యాటరీ ఏం చెప్పట్లేదు. నాకు తెలిసి 5000 mAh లేదా 6000 mAh బ్యాటరీ తీసుకొని రావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ 6th జనరేషన్ ఆఫ్ OS అప్డేట్స్ ఇస్తారు. బాక్స్ లో ఛార్జర్లు ఇవేం ప్రొవైడ్ చేయరు. నాకు తెలిసి ఈ ఫోన్ ప్రైస్ దగ్గరగా 20,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఇంకా పైకి వెళ్ళి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 21, 22 అలా కూడా పెట్టచ్చు, చెప్పలేము. నెక్స్ట్ దాని తర్వాత రోజే జూన్ 30వ తారీఖు వన్ ప్లస్ నుంచి ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ అవబోతుంది. OnePlus N6. ఈ N సిరీస్ ఫోన్స్ నార్మల్ గా చైనాలో అండ్ అదర్ కంట్రీస్ లో లాంచ్ చేస్తారు. ఫస్ట్ టైం ఇండియాకి తీసుకొని వస్తున్నారు. ఈ N6 లో మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్, వీటన్నిటి గురించి మనకి అంత కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నాకు తెలిసిన దాని ప్రకారం ఇది MediaTek Dimensity 7400 సూపర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ సూపర్ అంటే తెలిసిందే కదా, ఈ ప్రాసెసర్ అన్నిటికీ పేర్లు తగిలించుకొని వీళ్ళు కస్టమైజ్డ్ గా ఏదో ఆప్టిమైజ్ చేసా ఉంటారు, బట్ ఏం చేయరు. అదే సేమ్ రెగ్యులర్ Dimensity 7400 ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి సూపర్ అనే పేరు యాడ్ చేసి తీసుకొని వస్తారు అంతే. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ కూడా దాదాపు 20,000 రూపాయలు అరౌండ్ ప్రైస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు చెప్పిన OnePlus Nord N6, దీనికి ముందు చెప్పిన సామ్సంగ్ గెలాక్సీ M47, ఇవి రెండు సేల్ కి మాత్రం జూలై 4వ తారీఖు నుంచి సేల్ కి రావచ్చు. ఎందుకంటే జూలై 4వ తారీఖు నుంచి అమెజాన్ లో ప్రైమ్ డే సేల్స్ మొదలవుతాయి. సో ఆ ప్రైమ్ డే సేల్స్ సందర్భంగా ఎక్స్క్లూజివ్ గా వీటిని ఆ సేల్స్ లో సేల్ కి తీసుకొని రావచ్చు. అండ్ నెక్స్ట్ ఇక జూలై 2వ తారీఖు ఒప్పో నుంచి ఒప్పో Reno 16 సిరీస్ లాంచ్ చేస్తున్నారు. వీటిలో ఇండియాలో 2 ఫోన్స్ రావచ్చు, Reno 16 అండ్ Reno 16C. Reno 16 Pro రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ లీక్స్ అన్ని Reno 16, 16C గురించి వస్తున్నాయి. 16 Pro గురించి అంత ఎక్కువ లీక్స్ రావట్లేదు. అండ్ 16 Pro తెచ్చినా కానీ ప్రైస్ చాలా ఎక్కువైపోయింది. వీళ్ళ ఒప్పో Find X9 సిరీస్ కూడా దాటిపోయే అవకాశం ఉంది. అందుకే 16 Pro తాకపోవచ్చు. 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, Reno 16 ఒకటి, 16C ఒకటి. ఇందులో ఫస్ట్ Reno 16 స్పెక్స్ చూసామంటే ఇందులో స్నాప్ డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది కాంపాక్ట్ ఫోన్, 6.32 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. దీని డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. Reno సిరీస్ ఎప్పుడు డిజైన్ బాగానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది. గ్లాస్ బాడీ తోడు వస్తుంది, మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. IP రేటింగ్ కూడా IP69 రేటింగ్ దాకా ఇస్తారు. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6700 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 60,000 రూపాయల దాకా ఉండొచ్చు. నార్మల్ గా Reno 13, Reno 14 నుంచి స్టార్ట్ చేస్తే వాటి ప్రైస్ అప్పట్లో 40,000 రూపాయలు పెట్టారు. దీని ప్రైస్ మాత్రం ఈసారి 60,000 రూపాయలు దాటిపోయింది. నేను అనుకుంటున్న ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అయితే 61,999 ప్రైస్ పెట్టచ్చు. కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకొని ఫస్ట్ సేల్ లో 60,000 రూపాయలకి రావచ్చు. నెక్స్ట్ Reno 16C, ఇది Dimensity 7300 ప్రాసెసర్. ఏదైతే 15, 16, 18,000 రూపాయలు వస్తుందో ఆ ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో తీసుకొని వస్తున్నారు. ఇది 6.57 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. దీంట్లో కెమెరాస్ బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా, ఇంకోటి టెలిఫోటో కెమెరా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది. బ్యాటరీ కొంచెం పెరుగుతుంది, 7000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ 41,999 ప్రైస్ దాకా పట్టచ్చు. నెక్స్ట్ ఇక జూలై 7వ తారీఖు నథింగ్ నుంచి ఒక కొత్త ఫోన్, నథింగ్ ఫోన్ 4B ని లాంచ్ చేయబోతున్నారు. ఇది కొత్త సిరీస్, B సిరీస్ మనం ఎప్పుడు చూడాల, ఎప్పుడు ఏ సిరీస్
మాత్రమే చూసాం. ఈ బి సిరీస్ ని కొత్తగా తీసుకొని వస్తున్నారు. అండ్ మంచి విషయం ఏంటంటే ఇది కాంపాక్ట్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.3 ఇంచ్ అంటే చేతులు పడుకోవడం కొంచెం ఫామ్ ఫ్యాక్టర్ చిన్నగా ఉంటుంది. బడ్జెట్ లో కాంపాక్ట్ ఫోన్స్, చిన్న ఫోన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రాసెసర్ మాక్సిమం స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఉండొచ్చు. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 50 వాట్ బ్యాటరీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బాక్స్ లో ఛార్జర్లు అవన్నీ ప్రొవైడ్ చేస్తారో లేదో మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. మాక్సిమం ప్రొవైడ్ చేయరని నేను అనుకుంటున్నా. దీని ప్రైస్ వచ్చేసరికి దాదాపు 25,000 రూపాయల దగ్గరగా పెట్టచ్చు. 25,000 రూపాయల పైనే, అంటే దాదాపు 28 అలా పెట్టి కార్డ్ ఆఫర్స్ అవి ఇవి మొత్తం కలుపుకొని ఫస్ట్ సేల్ ఏమైనా 25,000 రూపాయల దగ్గరలో తెస్తారేమో చూడాలి. అండ్ జూలై 22వ తారీఖు సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో 3 ఫోన్స్ ని వీళ్ళు లాంచ్ చేస్తారు. 3 ఫోల్డబుల్ ఫోన్స్. వీటిలో ఫస్ట్ అండ్ మెయిన్ ఫోన్ సామ్సంగ్ Z Fold 8 Ultra. ఇది నార్మల్ మన ట్రెడిషనల్ ఫోల్డ్ ఫోన్ ఉంటుంది కదా, లైక్ సామ్సంగ్ Z Fold ఉంది కదా, ఆ Z Fold కి Z8 Ultra సక్సెసర్ గా తీసుకొని రావచ్చు. ఈసారి పేర్లు కొద్దిగా మారుతున్నాయి. నార్మల్ Z8 గా రావాల్సింది Z8 Ultra గా రావచ్చు. అండ్ ఇంకోటి ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేస్తారు, Z8 Flip. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఈ పాస్పోర్ట్ ఫామ్ ఫ్యాక్టర్ లో ఒక ఫోన్ ఉంది కదా, అంటే యాపిల్ వాళ్ళు యాపిల్ అల్ట్రా అని చెప్పి ఒక ఫోల్డ్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు కదా, సేమ్ అట్లాంటి ఫోన్ నే ఈసారి ఇంకొక ఫ్రెష్ ఫోన్ లాగా వీళ్ళు లైనప్ లో యాడ్ చేస్తున్నారు. అదే Z8 Wide. అంటే దీని నేమ్ దాదాపు సామ్సంగ్ ఫోల్డ్ Z8 అనే ఉండొచ్చు. బ్రాకెట్ లో మనం వైడ్ అని పెట్టుకోవచ్చు. సో ఇది వైడ్ గా ఉంటది. పాస్పోర్ట్ ఉంటది కదా మన పాస్పోర్ట్, ఆ ఫామ్ ఫ్యాక్టర్ లో ఉంటుంది. కొంచెం హైట్ తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ Z8 Wide, Z8 Ultra రెండు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ తోటి వస్తాయి. Z8 Flip మాత్రం ఇండియాకి దాదాపు Exynos ప్రాసెసర్ తోటి రావచ్చు. మాక్సిమం ఫ్లిప్ ఫోన్స్ అన్ని ఇండియాకి ఎప్పుడు Exynos ప్రాసెసర్ తోటి వచ్చాయి. ఇది కూడా Exynos ప్రాసెసర్ తోటి రావచ్చు. Exynos 2600 ప్రాసెసర్ తోటి రావచ్చు. లేదు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తెస్తే స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెస్ తోటి రావచ్చు. సో ఇవి ఇప్పటివరకు డేట్ కన్ఫర్మేషన్ తో పాటు జూలైలో వస్తాయని ఖచ్చితంగా చెప్పగలిగే మొబైల్స్ అయితే. డేట్ కన్ఫర్మేషన్ లేకుండా ఛాన్సెస్, లీక్స్ ని బట్టి చెప్పాలంటే ఫస్ట్ వివో నుంచి వివో S సిరీస్ ఉంది కదా, ఆ S సిరీస్ ని మళ్ళీ ఇండియాకి తీసుకొని వస్తానన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. వివో S2 అని చెప్పి ఒక ఫోన్ జూలైలో లాంచ్ అవ్వచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ వివో S2 అనేది కంప్లీట్ గా కొత్త ఫోన్. ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే వివో S60 ఉంది కదా, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి, ఆ ఫోన్ ని వివో S2 లాగా లాంచ్ చేస్తారు అనుకుంటున్నారు. లేదు, అలా లాంచ్ చేయరు. ఈ వివో S60 ని వివో V80 సిరీస్ లాగా రీబ్రాండ్ చేస్తారు. S60 అయితే S సిరీస్ పేరు మీద తయారు. S సిరీస్ పేరు మీద వచ్చేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫోన్స్ వస్తాయి. అవి ఏ ఫోన్స్ వస్తాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. మేబీ ఈ S60 అయినా రావచ్చు, లేదా వేరే ఫోన్ అయినా రావచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఈ S60 ని రీబ్రాండ్ చేసి వివో V80 లేదా వివో V80 Pro అనే పేరుతో తీసుకొని రావచ్చు. అండ్ ఈ వివో V80 Pro కూడా ఈ మంత్ లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళ కాంపిటీషన్ బ్రాండ్ రెనో 16 సిరీస్ ని లాంచ్ చేస్తుంది కాబట్టి వాటికి పోటీగా వివో V80 అండ్ V80 Pro ని కూడా మనం ఈ మంత్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఈ మంత్ కాకపోతే ఆగస్ట్ లో అయినా కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మోటో Razr 70 సిరీస్. ఇవి దాదాపు ఆగస్ట్ లోనే లాంచ్ కావచ్చు, జూలైలో లాంచ్ కాకపోవచ్చు. ఇవి వస్తే ఒకవేళ వీటిలో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7450X ప్రాసెసర్ ఉంటుంది. వీటి ప్రైస్ దాదాపు తక్కువలోనే పెడతారు, ₹1,00,000 లోపే ఉంటుంది. కాకపోతే మాక్సిమం ఇవి జూలైలో రాకపోవచ్చు అనుకుంటున్నా. ఆగస్ట్ వరకు టైం పట్టచ్చు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 70 Pro. ఇది జూలైలో లాంచ్ కావడానికి అవకాశం ఉంది. దీని స్పెక్స్ చూస్తుంటే ఇది హాట్ 70 అర్థం కావట్లేదు, హాట్ 70 Pro అర్థం కావట్లేదు. కానీ మాక్సిమం ఇంటర్నెట్ లో వస్తున్న స్పెక్యులేషన్స్ అన్ని దీని పేరు హాట్ 70 Pro అనే చెప్తున్నాయి. ఒక ప్రో మోడల్ ఫోన్ కి ఈ స్పెక్స్ అవుట్ నాకు అసలు అర్థం కావట్లేదు. దీనిలో HD+ IPS LCD డిస్ప్లే ఉంది. ప్రాసెసర్ Dimensity 7100 ప్రాసెసర్, 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, 13 MP ఫ్రంట్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మ్యాట్రిక్స్ తోటి వస్తుంది. మనం Note 60 Pro లో చూసాం కదా, అలా దీంట్లో కూడా మ్యాట్రిక్స్ ఉంటుంది. ఎంత మ్యాట్రిక్స్ ఇచ్చినా కానీ HD+ డిస్ప్లే ఏంటి భయ్యా, నాకేం అర్థం కావట్లా. దీని ప్రైస్ దాదాపు 20,000 రూపాయల దగ్గర పట్టచ్చు. సో ఇది ఓవరాల్ గా జూలై నెలలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఫోన్స్ అన్నిటి దాదాపు మనం జూలై నెలలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొంచెం మన ఛానల్లో వీడియోస్ ఈ మధ్యకాలం అంతా పెట్టలేదు, ఒక పెద్ద గ్యాపే వచ్చింది. ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి ఛానల్ రీచ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకే వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రీచ్ కొంచెం బూస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకవేళ వీడియో పెట్టినా కానీ ఈ వీడియో నోటిఫికేషన్ ఎక్కువ మందికి వెళ్ళదు. అదే మీరు కొంచెం వీడియోని ఎక్కువ మంది లైక్ చేశారనుకోండి, యూట్యూబ్ ఇంకా ఈ వీడియోని మన పాత ఆడియన్స్ కూడా ఇంకా పుష్ చేస్తుంది. సో కొంచెం గ్యాప్ నుంచి వస్తున్నాయి కాబట్టి మన రీచ్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి. నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.